మనుషులు పెద్దగయ్యే కొద్దీ మనుషుల యొక్క పెదాల యొక్క సైజు తగ్గిపోతూ ఉంటాయి. ప్రాచీన యూరోపియన్స్ టమాటాలు తినడానికి భయపడేవారు, ఎందుకంటే వారు టమాటాలో విషం ఉండేదని భావించేవారు. మనం తినే ఏ ఆహారం అయినా దాని యొక్క టేస్ట్ మన నాలుక మీద ఉండే సెలవ ద్వారానే వస్తుంది. ఒకవేళ నాలుక డ్రై ఉండి నాలుక మీద సెలవ లేకపోతే ఫుడ్ యొక్క టేస్ట్ మనకు అస్సలు తెలియదు. ఈఫిల్ టవర్ కి వేసిన పెయింట్ దాదాపు 30 ఏనుగుల బరువు వరకు ఉంటుంది. అంటే ఈఫిల్ టవర్ కి వేసే పెయింటే 60 టన్నుల వరకు ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉంటారో వారిని మనం బాగా ట్రస్ట్ చేయొచ్చు. రాత్రి సమయంలో ఈఫిల్ టవర్ ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం చట్టరీత్యా నేరం. పేపర్ రాకెట్ ని తయారు చేసి దూరంగా ఎగిరేసిన వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. అది కూడా 226 ఫీట్లు. మీకు తెలుసా, మీరు పుట్టినప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఉన్న జనాభా కంటే మీరు తక్కువ వయసు కలిగిన వ్యక్తి అని. స్విట్జర్లాండ్ లో మీరు గనుక బాత్రూమ్ కి వెళ్తే రాత్రి 10 దాటిన తర్వాత అక్కడ ఫ్లష్ లోని వాటర్ ఆగిపోతాయి. మీరు ఫ్లష్ చేసిన నీళ్లు రావు. స్విట్జర్లాండ్ లో రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయడం చట్టరీత్యా నేరం. గొరిల్లాలకి నీరంటే చాలా భయం. గొరిల్లా నీటిలో దిగుతుంది గానీ నీటిని తాగదు. గొరిల్లాలు తమ యొక్క బాడీలో నీటి యొక్క శాతాన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ద్వారానే నింపుకుంటుంది. ప్రపంచంలో రైనోసరస్ యొక్క బరువు 2000 నుండి 2700 కిలోల వరకు ఉంటుంది. కానీ ఇండియాలో ఉండే రైనోసరస్ యొక్క బరువు 3800 కిలోల వరకు ఉంటుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత బరువైన విశాలమైన రైనోసరస్లు ఇండియాలోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో టటీరి అనే ఒక పక్షి ఉంది. అది తన యొక్క జీవితకాలంలో ఒక్కసారి కూడా చెట్టు మీద వాలదు. కాక్రోచ్ తన యొక్క తల లేకపోయినా గానీ 9 రోజుల పాటు జీవించి ఉండగలదు. ఎందుకంటే అది గాలి పీల్చుకోవడానికి నోటిని ఉపయోగించుకోకుండా బాడీలోని పార్ట్స్ ని ఉపయోగించుకుంటుంది. దాని కారణంగానే అది తల లేకపోయినా గానీ 9 రోజుల పాటు బ్రతకగలదు. 9 రోజుల తర్వాత కూడా దాని యొక్క బాడీలో వాటర్ డిహైడ్రేట్ అయి చనిపోతుంది గానీ శ్వాస లేకుండా చనిపోయే ఛాన్సే లేదు. ఒంటెలు కేవలం 10 నిమిషాల్లోనే 130 లీటర్ల నీటిని తాగేయగలదు. ఈ ప్రపంచంలో బ్లడ్ హౌండ్ అనే ప్రజాతికి చెందిన కుక్క ఉంది. దాన్ని ఎవరైనా పెంచుకోవాలంటే ముందుగా కోర్టు పర్మిషన్ తీసుకుని పెంచుకోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ దేశంలో మనుషుల సంఖ్య కంటే గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ ఉండే గొర్రెలన్నింటినీ ఆ దేశం యొక్క మనుషులకు పనిచేస్తే ప్రతి మనిషికి 6 గొర్రెల వరకు వస్తాయి. మనుషుల్లాగే కాకులు కూడా ఎవరైనా వాటిని చూస్తున్నారేమో అని గమనిస్తూ ఉంటాయి. బాంబ్ స్క్వాడ్స్ బాంబులు పట్టుకోవడానికి కుక్కల్నే కాదు తేనెటీగలను కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే బాంబులను వెతికే స్వభావం కుక్కలకే కాదు తేనెటీగలకు కూడా ఉంటుంది. అడవికి రాజా సింహం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ 90% వేట మగ సింహం కంటే ఆడసింహాలు వేటాడతాయి. అమెరికాలో ప్రతిరోజు 2 కోట్ల కోళ్లను చంపి తినేస్తూ ఉంటారు. మీకు తెలుసా, పాము కాటేయడం వల్ల చనిపోయేదానికంటే పాము కాటేసిందనే భయంతో గుండెపోటు వచ్చి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. మనిషి యొక్క గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే అదే ఒక తొండ యొక్క గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకుంటుంది. పాకిస్తాన్ దేశం యొక్క రాష్ట్రీయ జంతువు ఒక ప్రజాతికి చెందిన మేక. దాన్ని మార్కూర్ అంటారు. పాండాలు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి, కానీ అవి పుట్టినప్పుడు వాటి యొక్క సైజు ఒక ఎలక పిల్ల కంటే తక్కువగా ఉంటాయి. కప్పలు మనుషుల్లాగా నీరు తాగవు. అవి వాటి యొక్క బాడీ ద్వారా నీటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇండియాలో ఇతర జంతువుల కంటే అతి ఎక్కువగా ఉన్న జంతువులు బర్రెలు. అవి ఇండియాలో 10 కోట్ల వరకు ఉన్నాయి. పాలల్లో అన్నిటికంటే శ్రేష్టమైన పాలు ఆడసింహం యొక్క పాలు. దాని యొక్క పాలతో మందులు తయారు చేస్తారు. అంతేకాకుండా అందులో చాలా రకాల ప్రోటీన్స్ కూడా ఉంటాయి.